ప్రైమ్ టైం. ప్రధాని మోడీకి సెగ తగులుతోంది. ఆయన ప్రధాని పదవికే ఎసరు పెట్టేస్తున్నారు కొందరు రాజకీయ ప్రత్యర్థులు. ఇంతవరకు ప్రతిపక్షాల నుంచే మోడీ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇప్పుడు సొంత పార్టీలోనూ అసమ్మతి ఎగసి పడుతోంది. కొందరు యోగి ఆదిత్యనాథ్ను పీఎంగా చేయాలంటున్నారు. బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా మోదీ మరోసారి ప్రధానమంత్రి కాలేరని తేల్చేస్తున్నారు. ఒకప్పుడు మోదీకి అండగా నిలిచిన యోగా గురు రామ్దేవ్ బాబా కూడా ఇప్పుడు సానుకూలంగా లేరు. 2019 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి ఎవరో ఇప్పుడే చెప్పలేమని తేల్చేశారు. మొత్తంగా చూస్తే మోదీకి వ్యతిరేకత పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. మోడీ ప్రధాని పీఠానికి ఎస్సరు. సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు. 2019లో ప్రధాని ఎవరో చెప్పలేమంటున్న రామ్దేవ్ బాబా. నిన్నటికి నిన్న ప్రధాని అభ్యర్థిగా గడ్కరీని ప్రకటించాలంటూ కొందరు లేఖలు రాశారు. ఇప్పుడు కొందరు యూపీ సీఎం యోగిని ప్రధానిని చేయాలంటూ పోస్టర్లు వేశారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత శత్రుఘ్న సిన్హా కూడా ఈసారి మోడీ ప్రధానమంత్రి కాబోరని ప్రకటించేశారు. జాతీయ స్థాయిలో వస్తున్న వార్తల్ని చూస్తుంటే బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు వరకు మోడీ బలమైన ప్రధానిగానే కనిపించారు. మోడీని ఢీకొట్టే మొనగాడు మరే పార్టీలోనూ లేడంటూ భారీగా ప్రచారమూ సాగింది. మోడీ కూడా అంతే దూకుడుగా వ్యవహరించేవారు. అయితే 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయిన తర్వాత సీన్ మారిపోయింది. పార్టీలో కీలక నేతలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోడీని వేలెత్తి చూపుతున్నారు. మోడీ హవా తగ్గిందన్న సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే విపక్షాలు మోడీ హవా ఏమీ లేదని, ఈసారి ఆయన ఓటమి ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీనికి తోడు ఇంటి పోరు కూడా మొదలైంది. ఈ పరిణామాలు మోడీని, అమిత్ షాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటూ కథనాలు వస్తున్నాయి. "2014లో మోడీని వెన్నంటే ఉండి బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసిన రామ్దేవ్ బాబా కూడా ఇప్పుడు మోడీకి వ్యతిరేకమయ్యారు. 2019లో ప్రధానమంత్రి ఎవరో ఇప్పుడే చెప్పడం కష్టమనేస్తున్నారు. తాను ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి వ్యతిరేకం కాదని ఆయన చెప్తున్నారు. Prime Minister or who will be the lead the country, but the situation is very interesting, the fighting situation in politics now, and no time supporting any person and not opposing any party. మోడీ ప్రియశిష్యుడిగా చెప్పుకునే యోగి ఆదిత్యనాథ్ నుంచి కూడా మోడీకి ముప్పు ఖాయమనిపిస్తోంది. యూపీలో యోగి అభిమానులు యోగిని పీఎం చేయాలంటూ పోస్టర్లు వేస్తున్నారు. ఇది కూడా ఆసక్తికర పరిణామమేనని విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే 2019 ఎన్నికలకు ముందే పార్టీలో కూడా మోడీకి వ్యతిరేకత తీవ్రమవుతోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత శత్రుఘ్న సిన్హా మొదటి నుంచి మోడీకి వ్యతిరేకమే. ఆయన కూడా మోడీ మీద వివాదాస్పద కామెంట్లు చేశారు. 2019 ఎన్నికల తరువాత మోడీ పీఎం కాలేరని తేల్చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదంటున్నారు.